వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. గత 9 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మంత్రి సీతక్క విమర్శించారు. ములుగులో జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఉద్యోగాల కోసం ఉద్యమం చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్పారని, ప్రజల కోసం కాకుండా అధికారం కోల్పోయిందనే అక్కుసుతోనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని సీతక్క తెలిపారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి CCLA నవీన్ మిట్టల్తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామరావు, RDOలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతిభావంతులైన 4 విద్యార్థులను ఫెలోషిప్తో ఎంపిక చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంపికైన 4 విద్యార్థులు మంత్రి తుమ్మలను కలిశారు. ఎంపికైన విద్యార్థుల అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 4 విద్యార్థినులను మంత్రి అభినందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి భూపాల్పల్లి జిల్లా IDOC నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి LRS దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం జిల్లా నుంచి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ బల్దియా కమిషనర్ కమర్ అహ్మద్ వీధి వ్యాపారులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కలెక్టర్, SP ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా డివైడర్ల వద్ద వ్యాపారం చేసే వీధి వ్యాపారులను అక్కడి నుండి తొలగించి ప్రస్తుతానికి గణేష్ టాకీస్ ఖాళీ స్థలంలో వ్యాపారం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. కిషన్ బాగ్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డివిజన్ MIM కార్పొరేటర్ హస్సేన్ పాషా సందర్శించారు. దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 500 రూపాయలకే గ్యాస్, ఉచిత విద్యుత్ రాని వారు తిరిగి దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవాలని సూచించారు. తప్పకుండా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. నర్వ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లను లిఖించలేదని వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ MP DK అరుణ మాట్లాడారు. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని, అధికారుల ద్వారా సమాచారం సేకరించి ప్రోటోకాల్ పాటించాలని కోరారు. కార్యకర్తలకు తమ పార్టీ గొప్ప అనే ఆలోచన ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాస్ రెడ్డి SDF నిధుల ద్వారా మంజూరైన నూతన బోరు బావి తవ్వక పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో తీరా ఇబ్బందులకు గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి సమస్య తలెత్తకుండా బోరు బావులు తవ్వించడం జరుగుతుందన్నారు. రైతులను మోసం చేసే దళారీల పట్ల కఠినంగా వ్యవహరించాలని ములుగు జిల్లా SP శబరీష్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. SP మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. రైతులను మోసం చేసే దళారీలపై కేసులు నమోదు చేయాలన్నారు. రైతులకు పోలీసులు అండగా నిలవాలన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి పునర్వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే 2 నెలల్లో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది నియామకం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు ఆసుపత్రి పట్ల ఎటువంటి దుష్ప్రచారాన్ని నమ్మకూడదని ఆయన స్పష్టం చేశారు.